నేను యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మూడో మాటలోని కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో 7 మాటలు ప్రిపేర్ అయ్యేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. దీని ద్వారా అనేకమైన మేలులు పొందుకుంటారు. మూడవ మాట, క్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. ఆయన తల్లి సోదరియు క్లైఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. శిలువలో క్రీస్తు పలికిన మొదటి మాట పాపులని ప్రపంచమంతటా ఆవరించింది అని సూచిస్తూ ఉంది. రెండవ మాట ఒక ఘోర పాపిని రక్షించింది. మూడవ మాట తన ప్రియమైనకి భూలోక జీవిత సంరక్షణను ఇస్తూ ఉంది. ఇందులోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, సుమారుగా ఒక 7 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిలువ చుట్టూ ఉన్న వాతావరణం మొదటి విషయం. శిలువ వద్ద అనేక మంది శత్రువులు, అపహాసకులు, హింసకులు, అసత్యవాదులు గుమిగూడారు. వారు యేసుని దూషిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. వారికి అసలు యేసు ప్రభు వారి మీద దయ లేదు, హృదయం లేదు. మృగం లాంటి వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. యేసు ఒంటరిగా శ్రమలో ఉన్నారు. ఆయన శిష్యులు దూరమైపోయారు. కానీ 5 వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఆ 5 మాత్రమే యేసు ప్రభు వారు శిలువ మరణాంతరం వరకు కూడా అక్కడ నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనంటే, యేసు ప్రభు వారిని మొదటి నుండి అంతం వరకు వెంబడించే వారిలో అనేక మంది ఆహారాన్ని పొందారు, స్వస్థత అనుభవించారు, మేలులు అనుభవించారు. కానీ శిష్యులు వెంబడించిన వారు కూడా మధ్యలోనే ఆయనను విడిచి వెళ్ళిపోయారు. మొదటి విషయంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమిటంటే, యేసు ప్రభువారు తాను చేసిన మేలులు అనుభవించినప్పటికీ కూడా మధ్యలోనే మనం విడిచి వెళ్ళేవారుగా ఉండటానికి వీల్లేదు. అంతం వరకు కూడా ఆయన కొరకు నిలబడేవారిగా ఉండాలి. రెండవది, శిలువ దగ్గర నిలిచిన వారు. ఇందులో 5 మనం చూస్తూ ఉన్నాం. 1 యేసు తల్లి అయిన మరియ, ఆమె సోదరి మరియు క్లేఫా భార్య. 4 మగ్దలేని మరియ. 5 యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. ఈ చిన్న గుంపులో మొదట దూరంగా నిలిచిన నెమ్మదిగా శిలువ దగ్గరికి వారు వచ్చారు. శిష్యులు భయపడి పారిపోయారు. ఈ స్త్రీలు ధైర్యంగా ఆయన వెంట నిలిచారు. స్త్రీలు ఎప్పుడూ యేసు ప్రభువారిని నిందించలేదు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. వారు తమ ఆస్తితో ఆయనకు సేవ చేశారు. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. పిలాతు భార్య ఆయన నిర్దోషత్వాన్ని గుర్తించింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. ఒక స్త్రీ ఆయన మరణం కోసం అభిషేకించింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు. సమాధి వద్ద మొదట వచ్చిన వారు స్త్రీలే. పునరుద్ధానాన్ని మొదటి చూసినది కూడా ఒక స్త్రీనే. ఈ మాటల ద్వారా రెండవ విషయంలో మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే, మానవ పతనంలో స్త్రీ పాత్ర పోషించిన యేసు మరణంలో స్త్రీలు ఎటువంటి తప్పు చేయలేదు. శరీరంలో బలహీనులైనా కానీ స్త్రీలు ప్రేమలో బలవంతులు. శిష్యులు వెనక్కి తగ్గిన ఆ స్త్రీలు శిలువ వరకు వెంటాడారు. ఒక్క యోహాను మాత్రమే వారితో ఉన్నాడు. మూడవదిగా తల్లి అయిన మరియ భావోద్వేగం. అనేక మంది స్త్రీలు రక్షకుని గర్భాన్ని ధరించాలని ఆశపడ్డారు. కన్యకులుగా కనిపెట్టి ఉన్నారు, కానీ రక్షకుని గర్భాన్ని ధరించటం గొప్ప భాగ్యముగా మరియకు మాత్రమే కలిగింది. ఆమె ఎలిజబెతు ఇలా కొనియాడింది, స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. రక్షకునికి ఇహలోక తల్లిగా యుండు గౌరవము మరియకు మాత్రమే కలిగింది. ఆమె పరిశుద్ధాత్మునితో శుద్ధీకరించబడింది. ఆమె దేహము దేవుని మందిరమైంది. 1 కొరింథీ 3:16. ప్రపంచంలోనికి రక్షకుని తేవడానికి సాధనమైంది. ఇది మొదలుకొని అన్ని తరములు వారు తన్ను ధన్యురాలందరూ. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. ఇప్పుడైతే ఆమె జీవితము విషాదకరముగా మారిపోయింది. గొప్ప దుఃఖము ఆమె హృదయములో నిండుకొనుంది. అంధకారం ఆమెను ఆవరించి ఉంది. కుమారుని పాదములలో మేకులు
ఆమె పాదంలోనే కొట్టబడినట్లుగా ఉంది. కుమారుని చేతుల్లో నుండి స్రవించుచున్న రక్తము ఆమె చేతుల నుండియే ప్రవహిస్తున్నట్లుగా ఉంది. ఆయన తలపై ముండ్ల కిరీటం వలన కారుతున్న రక్తము ఆమె మొత్తినట్లుగా ఉంది. ఆయన ప్రక్కన దూసుకుని ఉన్న ఖడ్గము గురించి సుమయోను ప్రవక్త వివరించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరియా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో సుమయోను చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియ హృదయములో కత్తి దూసుకుని పోయినది. తల్లి ఎట్లు భరింపగలిగిందో. ఆయన చేయనదేమి ఏ తల్లికి అంత ప్రియమైన కుమారుడు ఎన్నడూను కూడా లేడు. ఏ కుమారుడును అంత ప్రియమైన తల్లిగా ఎరుగడు. అంతగా ప్రేమించిన ఏ తల్లియో అంతగా శిలువ శ్రమను అనుభవించుచున్న కుమారుడిని నిలిచి కన్నులారా చూడలేదు. ఎంత గొప్ప ప్రేమో అంత గొప్ప శ్రమ. ఇలాంటి ప్రేమను, అలాంటి శ్రమను ఇంతకుముందు ఎన్నడూ కూడా మనము చూడనే లేదు. శ్రమలో కూడా తన తల్లి ఎదురుగా నిలుచుండి ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ ప్రవచన నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాం. 4. శిలువపై వ్రేలాడుచున్న క్రీస్తు. శిలువపై బాధలో ఉన్న యేసు తన తల్లి గురించి ఆలోచించుతూ ఉన్నాడు. ఆమె భూమిపై జీవనానికి ఒక సంరక్షకునికి ఏర్పాటు చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని ఆమెను యోహానుకు అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని యోహానుకు బాధ్యతను అప్పగించాడు. నిజంగా ఈనాటి కాలంలో ఇటువంటి బాధ్యతను మనం స్వీకరించాలని, తల్లిదండ్రులు కూర్చిన ఆలోచన మనం చేయాలని ప్రభు దీని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 5. అమ్మా అనే పిలుపు. యేసు మరియను తల్లి అని పిలవలేదు, అమ్మా అన్నాడు. సువార్తల్లో 4 సందర్భాల్లో ఆయన ఆమెతో మాట్లాడినప్పుడు తల్లి అనలేదు. కానా వివాహంలో అమ్మా నాతో నీకేమి పని అని యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడొచ్చు. ఆలయంలో మీరేలా నన్ను వెతుకుచున్నారు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తూ ఉండొచ్చు. బంధువుల గురించి నా తల్లి సోదరులు వాక్యం ప్రకారం చేసిన వారే అని చెప్పి లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వచనం. అలాగే శిలువపై అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు కూడా యేసుని రక్షకుడు, దేవుడు అని పిలిచింది తప్ప వేరొక సందర్భంలో వేరొక మాటతో పిలువచ్చినట్లుగా మనం చూడం. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం. ఈ మాటల ద్వారా యేసు మరియను అతిగా గౌరవించినట్లుగా, తప్పుడు బోధలకు సమాధానం చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన 5వ పాఠం ఏమిటంటే, యేసు శిలువపై బాధలోనున్న తన తల్లి సంరక్షణ గురించి ఆలోచించాడు. ఆయన ప్రేమ, శ్రమ మధ్యలో కూడా ఆమెను గురించి విడిచిపెట్టలేదు. ఈ మూడవ మాట ఆయన దయ, బాధ్యతను చూపిస్తూ ఉంది. ఈ 6వ మాటలో అనేకమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. 6వ మాటలో మొదటి భాగము తల్లి పట్ల కృతజ్ఞత. యేసు పరమునకు వెళ్ళే కాలము సమీపించింది, కానీ తన తల్లి ఒంటరిగా వదిలేయలేదు. మరియ ఆయనను 9 నెలలు మోసి కని పెంచింది. హెరోదు ఆయనను చంపాలనుకున్నప్పుడు ఈజిప్టుకు తీసుకుని వెళ్ళింది, కాపాడింది. 30 ఏళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆయనకు సేవ చేసింది. ఆయన పరిచర్యలో కూడా ఆమె ఇతర స్త్రీలతో కలిసి ఆయనను అనుసరించింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్న సమయంలో ఆమె చిన్నప్పటి సంరక్షణ గుర్తు చేసుకుని ఆమెకు యోహాను రూపంలో కాపుదలనిచ్చాడు. నీ గతి ఏమిటి అనే ఆలోచన రాకముందే ఆమెకు ఒక మంచి ఏర్పాటును చేశాడు. ఇందులో 2వ భాగము త్యాగంలో ఇచ్చిన బహుమానం. శిలువపై యేసుకు ఏమీ లేవు, వస్త్రాలు కూడా దోచుకున్నారు. అయినా ఆయన తన వద్ద ఉన్న అమూల్యమైన వాటిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిలువ వేసిన వారికి క్షమాపణ ఇచ్చాడు. పడిన దొంగకు పరలోకం ఇచ్చాడు. తన తల్లి మరియకు యోహానుని కుమారుడిగా, యోహానుకు మరియను తల్లిగా ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆయనకు ప్రియమైన వారు. ఆయన వారిని ఒకరి కొరకు ఒకరిని బహుమానంగా ఇచ్చి వారి అవసరములను తీర్చాడు. 3. శిలువలో ప్రభు నెరవేర్చిన 2 విధాలైన పరిచర్యలు. 1 ఆత్మ విమోచన, 2వది శారీర సంరక్షణ. ఆత్మ విమోచన, దొంగకు పరలోకం ఇవ్వడం ద్వారా ఆత్మరక్షణ చూపిస్తూ ఉన్నాడు. శరీర సంరక్షణ, తల్లికి యోహాను రూపంలో భౌతిక సంరక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అద్భుతాలు
శరీరాన్ని కాపాడాయి. ఆయన బోధలు ఆత్మలను మార్చాయి. ఈ రెండు ఆయన దేవుడు మరియు మనిషిగా జీవించిన ఫలితాలుగా మనం చూడవచ్చు. 4వ భాగం, తల్లి కుమారుల మధ్య ఇహలోక ప్రేమకు సిలువ వేయించింది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటే నీకు యోహాను కొడుకుగా ఉంటాడు అని అర్థం. శరీర ప్రేమ ఈ లోకంలో ముగుస్తుంది, కానీ ఆత్మీయ ప్రేమ నిత్యం వరకు నిలిచి ఉంటుంది. యేసు ఈ మాటలతో శరీర సంబంధాన్ని స్వస్తి చెప్పి ఆత్మీయ సంబంధాన్ని బలపరిచాడు. 5. రక్షకుడితో నిత్య సంబంధం. యేసు తల్లి అని పిలవకుండా అమ్మా, స్త్రీ అని పిలిచాడు. ఇది శరీర సంబంధం కంటే ఆత్మ సంబంధం గొప్పదని చూపిస్తూ ఉంది. మరియ కూడా ఆయన నా రక్షకుడు అని పిలిచింది. శిలువ ద్వారా ఆమె ఆత్మీయంగా రక్షించబడింది. 6. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. నీ తల్లిని తండ్రిని సన్మానించు నే ఆజ్ఞ యేసు నెరవేర్చాడు. శిలువ పైన తల్లి సంరక్షణ గురించి ఆలోచించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలను చూసుకుంటూ పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలని దేవుని యొక్క బాధ్యతగా ఒక ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. ఒకనాటి కాలంలో ఒక తల్లి కొడుకు మధ్య ఉన్న బంధాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, వివాహమైన తర్వాత తన భార్యను హత్తుకొని తన తల్లిని విడిచిపెట్టి అనేకమైన శ్రమలు అనుభవిస్తున్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిని గురించి చెబుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆ తల్లి తన కుమారుడు యొక్క మాట కోసం, ప్రేమ కోసం, ఆప్యాయత కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి కాలంలో అటువంటి విధముగా విడిచి వెళ్ళే వారిగా ఉండకూడదు. యేసు శిలువ పైన తన తల్లి గురించి ఆలోచించి ఆమెకు సంరక్షణను ఇచ్చాడు. ఇది ఆయన ప్రేమ బాధ్యతను చూపిస్తూ ఉంది. ఈ మాటలు శరీర సంబంధానికి ముగించి ఆత్మీయ సంబంధాన్ని నిలబెట్టాయి. మనం కూడా తల్లిదండ్రులను సన్మానించాలని, వారి బాధ్యతను తీసుకోవాలని ఈ సంఘటన నెరవేరుతూ ఉంది. ఆఖరి మాట, క్రీస్తు శిలువ ద్వారా ఆత్మ సంబంధంలోనికి మరియ ప్రవేశించి ఉంది. శిలువ తల్లి కుమారుల మధ్య శరీర సంబంధాన్ని త్రెంచి ఆత్మ సంబంధాన్ని స్థిరపరుస్తూ ఉంది. శిలువ మన జీవితంలో 2 పనులు చేస్తూ ఉంది. ఒకటి విభజిస్తుంది, రెండవది ఐక్యపరుస్తుంది. విభజిస్తుంది. శిలువ దేవునికి వ్యతిరేక సంబంధాలను తెంచివేస్తుంది. శరీర సంబంధాల కంటే ఆత్మ సంబంధాన్ని ముఖ్యం చేస్తుంది. యేసు చెప్పినట్లు లూకాసు వార్త 12వ అధ్యాయం 49 నుండి 53 వచనాల్లో ఆయన భూమిపై విభజనను తెచ్చాడు. తల్లిదండ్రులు పిల్లల మధ్య విరోధం కలిగించాడు. ఇది రక్షింపబడిన వారిని నశించే వారి నుండి వేరు చేస్తూ ఉంది, ఐక్యపరుస్తూ ఉంది. శిలువ పాత జీవితాన్ని వదిలించి క్రొత్త ఆత్మీయ జీవితంలోనికి తీసుకుని వెళ్తుంది. పాత సంబంధాలని తెంపి కొత్త దైవిక సంబంధాలని ఇస్తూ ఉంది. దేవుడి మాటలు దీవించునుగాక.